పర్వాలేదులే అనుకున్నాము. ఏమవారం వెళ్ళాము. ఏమవారాన్ని చూశారు. చూసి గమ్మటినే పాలకొలు రాశారు. ఆదివారం ఆ నైటు పాలకొలు వెళ్ళాము. పాలకొలు ఆదివారం నైట్ అంతా ఉన్నాము. నొప్పులైతే వస్తూ ఉన్నాయి కానీ పెద్దగా రావట్లేదు. ఆదివారం అయితే ఉన్నాము. తెల్లవారు సోమవారం డాక్టర్ గారు వచ్చారు, చూశారు. ఆవిడ వచ్చింది, డాక్టర్ అమ్మ గారు. ఆవిడైతే చూసి, అమ్మ ఈవిడికి బీపీ ఉంది, మరి 9వ నెలలోనే బీపీ రావటం జరిగింది. బీపీ ఉందమ్మ ఈవిడికి, మరి ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఎలాగైనా నార్మల్ డెలివరీ చేస్తాను అనేసి పాలకొల్లో డాక్టర్ అమ్మ గారు చెప్పారు. సర్లే అనుకున్నాము. మరలా ఇంకో మగ డాక్టర్ గారు వచ్చారు. ఆయన అయితే, అమ్మ ఈవిడికి బీపీ ఉంది, ఇక్కడ ఎలా చేస్తాము, లోపల బేబీ హైట్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది, బరువు రావట్లేదు, బాక్స్లో పెట్టాలి, మీరు ఇక్కడ ఎలాగా పురుడే వేద్దాం అనుకుంటున్నారు అనేసి డాక్టర్ గారు అయితే పుస్తకాలు విసిరేశారు. ఇలా ఆశా వర్కర్లు అయితే బ్రతిమలాడారు. అదేంటంటే డాక్టర్ అమ్మ గారు చేస్తానన్నారు కదా, మరలా మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటంటే, మీరు వెళ్ళడానికి ఎక్కడికన్నా వెళ్ళడానికి మీకు బాధ అవుతుంది ఏంటి, వెళ్ళొచ్చు కదా, ఇక్కడైతే ఏ పరికరాలు లేవు, పాప అయితే వెయిట్ తగ్గిపోతుంది, లోపల బేబీ, మీరు త్వరగా తీసుకువెళ్ళండి అనేసి డాక్టర్ గారు పుస్తకాలు విసిరేశారు. ఎక్కడికి తీసుకెళ్లాలో ఏం చేయాలో మాకైతే తెలియట్లేదు. మేమే ఉన్నాము, నా భర్త, నేను, నా కుమారుడు, మేమే ఉన్నాము. ఏం చేయాలో తెలియదు. ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని అక్కడ ఎంతో టెన్షన్. అయినప్పటికీ మరలా బ్రతిమలాడడం వెళ్ళి డాక్టర్ గారు, అమ్మాయికి బీపీ ఉంది, ఏం చేయడానికి అవ్వదు, ఏలూరు రాస్తున్నాను, ఏలూరు వెళ్ళిపోండి అన్నారు. అలా కాదండి, భీమవరం హాస్పిటల్ రాయండి, పని మేము చేయించుకుంటాం అందులో ప్రైవేట్ కంటే, అక్కడ పరికరాలు ఉండవు, డబ్బులు అయిపోతాయి, ఎందుకు, ఏలూరు వెళ్ళండి, అక్కడ పోయి పరికరాలు ఉంటాయి అని చెప్పారు. సర్లేండి మీ ఇష్టం అనేసి ఆ వెంటనే మధ్యాహ్నం నుంచి వేలూరు బయలుదేరాము. వేలూరు సాయంత్రానికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఇక్కడ పట్టుకెళ్ళిన రిపోర్ట్లన్నీ చూశారు వాళ్ళు. చూసి ఈ అమ్మాయికి బీపీ ఉందనేసి అమ్మాయి ఎదురుగుండానే చెప్పేస్తూ ఉన్నారు. వాళ్ళైతే, మేము చేతనట్టు చేస్తాము, లేకపోతే మరలా మీరు విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది, అమ్మాయికి బీపీ ఉంది, మరి ఒకవేళ డెలివరీ అవుతే కనుక అమ్మాయికి మరలా పిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, తల్లి బిడ్డ ఎవరు దక్కుతారో తెలియదు అనేసి డాక్టర్లు అమ్మాయి ఎదురుగుండానే చెప్పేస్తున్నారు. నేనైతే ఎక్కడ మళ్ళా టెన్షన్ పెట్టుకుంటానని డాక్టర్లకి దండం పెడుతూ ఉన్నాను. మీరైతే అమ్మాయి ఎదురుగుండా చెప్పొద్దండి అని చెప్తే, పేషెంట్కి చెప్పకపోతే ఎవరికి చెప్తామమ్మా అనేసి కసురుకునేవారు. అలాగే రాత్రి అలాగే ఉన్నాం. అలాగే ఉండేసరికి సోమవారం కూడా వెళ్ళామే కానీ వాళ్ళు అక్కడ ఇంజక్షన్ కానీ ఒక శిలాన్ని కానీ ఏమీ పెట్టట్లేదు. కేవలం బిడ్డ ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు అంతే. ఎక్కడో పైనుంచి 3 కేజీల నుంచి కిందకి రావాలి. అమ్మాయి చూస్తే కాళ్ళు ఎంత వాపుగా ఉన్నాయి, బ్లీడింగ్ అయిపోతుంది. అమ్మాయి లోపల బేబీ ఎలా ఉందో చూడడానికే మాత్రం వాళ్ళు పైనుంచి కిందకి తీసుకురమ్మంటున్నారు. అలాగే నేను నడుచుకుంటూ తీసుకొచ్చేదాన్ని. తీసుకొస్తూ మళ్ళీ తీసుకెళ్తే తామారు అనేదే, నన్ను ఇక్కడే చంపేస్తారేమో వీళ్ళు, నాకేం చేయట్లేదమ్మా, ఎందుకమ్మా ఇక్కడ తీసుకొచ్చే వెళ్ళిపోదామన్నాడు అనేది. పర్వాలేదు, దేవుడు ఉన్నాడమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అనేసి అలాగే పైనుంచి కిందకి తిప్పేదాన్ని. అలాగే సోమవారం గడిచిపోయింది. సోమవారం గడిచిపోయినప్పటికీ నాకైతే 2 చిన్నాన్నలు ఉన్నారు. 2 చిన్నాన్నలు ఆర్ఎంపీ డాక్టర్లే, హాస్టల్లే. అయినప్పటికీ నేను వాళ్ళని అడగలేదు, వాళ్ళ అభిప్రాయము వాళ్ళ ఆలోచన కనుక్కోలేదు, నా ఇష్ట ప్రకారంగా తీసుకుపోయాను. తర్వాత వేలూరు వెళ్ళాక చిన్నాన్న జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకం వచ్చి చిన్నాన్నకు ఫోన్ చేశాను. చిన్నాన్న, ఇక్కడ వేలూరులో ఉన్నాం, తామారికి ఇలా జరిగింది, వచ్చాము, లేదు ఏమీ చేయట్లేదు, ఎలా చిన్నానా, నేను ప్రైవేట్కి వెళ్ళిపోతాను, ఒకసారి డాక్టర్లతో మాట్లాడి చిన్నానంటే చిన్నాను అన్నాడా, ఎవరైనా అన్నారు నిన్ను, ఎవరిని అడిగెళ్ళాను, అక్కడే ఉంది, వాళ్ళే చేస్తారు అనేసి చిన్నాన్న కచురుకున్నాడు. చిన్నాన్న అలా కాదు చిన్నాన్న అని చెప్పకపోవటం నాదే తప్పు. ఆ టెన్షన్లో నేను వెళ్ళిపోయాను, నాకేం తెలియదు. వేమవారమే కదా అనుకున్నారు. వేమవారం నుంచి పాలకొల్లు నుంచి వేలూరు రాశారు. చిన్నాన్న వెళ్ళిపోయాను, చిన్నాను వెళ్ళైతే ఏం పట్టించుకోవట్లేదు చిన్నాను అనేసి చిన్నాన్న దగ్గర ఏడుస్తూ, చిన్నాన్న నేను ప్రైవేట్కి వెళ్ళిపోతాను, చూడట్లేదు, నాకు భయం వేస్తుంది అనేసి ఏడుస్తూ ఉన్నాను. చిన్నానైతే అలాగే ఉండు, పర్వాలేదు, భయపడకు, నేను మేడం ఉంది అందులో మేడంతో మాట్లాడతాననేసి మేడం గారు ఉన్నారు, అందరూ మాట్లాడారు. ఆవిడ వచ్చి చూస్తూ ఉన్నది మమ్మల్ని. ఇంకో చిన్న బిడ్డలో ట్రైనింగ్ అవుతూ ఉన్నారు, ఆ బిడ్డలో పంపిస్తూ ఉన్నది.
వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని అయితే ఎవరూ పట్టించుకోవట్లేదు అందరూ. అప్పుడు మరలా చిన్నాన్న ఫోన్ చేశాడు, ఎలా ఉందేంటి, ఏం చేస్తున్నారని. చిన్నాన్న ఏం ముట్టుకోవట్లేదు చిన్నాన్న, వాళ్ళు అలాగే ఉన్నారని చెప్తే అప్పుడు చిన్నాన్న అన్నాడు, ఒక ఆయన్ని పంపిస్తాను, తామారి పేరు వాళ్ళ భర్త పేరు ఏమిటో చూడండి, మీరైతే గేట్ కాడ ఉండి అతను లోపలికి తీసుకెళ్ళి అతనితో మాట్లాడించానంటే సర్లే చిన్నాను అనేటప్పటికి ఒక అతన్ని అయితే చిన్నాను పంపించాడు. పంపించినప్పుడు అతనైతే వచ్చారు లోపలికి. మేమైతే గేట్ కాడ నుంచి లోపలికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళినప్పుడు అతను లోపలికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడారు. ఏంటండి అమ్మాయి పరిస్థితి అంటే, ఏంటి అమ్మాయికి బీపీ ఉంది, అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది, ఆపరేషన్ చేయడానికి కుదరదు, నార్మల్ డెలివరీ రావాలి, ఇప్పుడైతే నొప్పులు వస్తున్నాయి, నార్మల్ డెలివరీ కోసం చూస్తున్నాము అన్నారు. వాళ్ళైతే ప్రైవేట్కి తీసుకుపోతారంటే పంపించేయండి, మీరేం పట్టించుకోవట్లేదంటే నేను అతను అడిగారు. అడిగితే అలా కాదండి, ఇప్పుడు డెలివరీ టైము, ఇప్పుడు డెలివరీ అయిపోద్దండి, అమ్మాయి నొప్పులతో ఉందని చెప్పారు. సర్లే అయితే మరి మీరు చేస్తే చేయండి, లేకపోతే పంపించండి అనేసి అతను డాక్టర్ గారితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు వారైతే ఎమ్మటనే ఆయన మాట్లాడి ఇలాగే వెళ్ళారు. వెంటనే వాళ్ళు రూముకు తీసుకెళ్లారు. రూము తీసుకెళ్ళి 2 ఇంజక్షన్లు చేసేటడికి తామారు డెలివరీ అయిపోయింది. మేమైతే ఆ మెట్లు కడుకొచ్చింది, ఈ మెట్లు కడుకొచ్చింది, నా భర్త నా బిడ్డలు మేమైతే ఎంతగానో ఏడుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా అత్తే ఉంది, నాకు కూడా ఎవరు లేరు, ఎంతగానో ఏడుస్తూ ఉన్నాం. మా అత్తతోనే తామాన్ని రూమ్లో పంపించాను. నేను వెళ్ళలేక, నా భర్త వెళ్ళలేక మేము దూరంగా ఉన్నాం. మా అత్త తీసుకొచ్చి అమ్మ బిడ్డ పుట్టింది అని చెప్పింది. అయ్యో దేవునికి వందనాలు అనేసి ఎంత గొప్ప సహాయం చేసావు ప్రభు అని నేనైతే ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనేసి ఎంతగానో సంతోషించాను. మరలా డెలివరీ అయినప్పటినే నా భర్తని నన్ను పిలిచి డాక్టర్ అమ్మ ఏంటి ఈ అమ్మాయికి మరలా ఏ తలనొప్పి వచ్చినా పిష్టి వచ్చే అవకాశం ఉన్నది, మీరు మరలా విజయవాడ వెళ్ళిపోవాలి, రెడీలో ఉండమని చెప్పింది. సర్లేండి మీ ఇష్టమండి, మీ చేతనైన మట్టుకు చేయండి, అలా అనుకుండి ఎక్కడికి వెళ్ళి అడుగు బ్రతుకులు అనుకుందాం. ఆవిడైతే పేషెంట్ ఎదురుకుండానే చెప్పేస్తూ ఉంటే నేను అన్నం పెట్టేదాన్ని. చెప్పకుండా బట్టి ఎవరు పేషెంట్ చెప్పకపోతే ఎవరు చెప్తే మనకు కసుకునేవారు. అయినా సరే డెలివరీ అవ్వింది, ఎలా ఉంటుంది ఇలా అంటున్నారు అనేసి బరువు టెన్షన్ ప్రార్థన. మా అత్త నేను ఎంతో ప్రార్థన, ఆశా వర్కులు 3 మాతోనే ఉన్నారు, వాళ్ళు కూడా ప్రార్థన అలా చేస్తూ ఉండగా డెలివరీ అయిపోయింది. చక్కటి బిడ్డనిచ్చాడు. దేవుడు బాక్స్లో పెట్టాలన్నారు కానీ బిడ్డ పుట్టిన వెంటనే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బిడ్డ అయితే చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బిడ్డకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. తామారికి కూడా ఏమీ ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాం, అలాగే ఉంటూ ఉన్నాము. కానీ మమ్మల్ని మనుషులు అయితే ఎంతో భయపెడుతూ ఉన్నారు. ఏది లిఖిత హైబీప్ అనేసి 2-3 వచ్చి సెక్స్ వేసేవారు. అప్పుడే తామారు ఇంకా టెన్షన్ పడిపోయేది, నేనే టెన్షన్ పడిపోయేదని. పెద్ద మామూలుగా పశువులు చేస్తారు చూడండి, అటువంటి ఇంజక్షన్లు సట్లు చేసేసేవారు. తామారు చాలా ఏడ్చేది, నేను ఏడ్చేదని చూడలేకపోయేవాళ్ళు. అప్పుడు అయితే అలా ఇంజక్షన్ చేసినప్పుడు వాళ్ళైతే మమ్మల్ని జరిపించేసేవారు. నైట్ పలకాలేంటి, మధ్యాహ్నం ఏంటి, బీపీ చెక్ చేయడానికి రావటమే మొదలు. ఏది లిఖిత ఐబీపీ అని చెప్తే భయపెట్టేసేవారు. అప్పుడు నేను డాక్టర్ అమ్మగారిని అడిగాను, డాక్టర్ అమ్మగారండి ఇక్కడ ఉంటే పాప భయపడిపోతుంది, ఇంటికి తీసుకెళ్తే టెన్షన్ ఉండదంటే, ఎక్కడ తీసుకెళ్తాం, పాపను అబ్జర్వేషన్లో పెట్టాము, ఎక్కడ తీసుకెళ్తాను, ఇష్టమేనా అన్నారు. సర్లే అనేసి మళ్ళా చిన్నానికి ఫోన్ చేశాను, చిన్నాను ఎలా ఉంది పరిస్థితి, మరైతే పంపించట్లేదు, ఇంకా నా భయపెట్టే అన్నారు వాళ్ళు. బీపీ అంటున్నారు. ఎలా చిన్నానంటే నీ డబ్బులు ఖర్చు అవుతున్నాయా, ఉండలేకపోతున్నావా, వాళ్ళు పెట్టుద్ది తిని అక్కడే ఉండు, ఎందుకు వస్తానన్నావు, వాళ్ళు వెళ్ళి మన వరకు అక్కడే ఉండు అనేసి చిన్నానైతే కొసురుకున్నాను. సర్లే చిన్నాను, ఇంటికి వెళ్ళాక ఏమన్నా అవుతుంది, అప్పుడు ఏం చేద్దాం అనేసి చిన్నాను కొసురుకుంటే, సర్లే చిన్నాను అలాగే ఉంటాననేసి శనివారం ఆ రోజు పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఎలా ఉన్నారమ్మా, ఇలా ఉన్నామండి, పంపించట్లేదండి, బీపీ ఎక్కువైపోతుంది, అటుపాటు బీపీ అనేసి వరుసలు చూస్తూ ఉన్నారని. అందులో మా పాప పేరే వినిపిస్తూ ఉంది, ఎవరి పాప పేరు వినిపించట్లేదు, ఇలా ఉందండి పరిస్థితి అని పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారిని ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అనేటప్పుడు పాస్టర్ గారు చేసింది. కాసేపటికే ఈ లోపల కరోనా పేషెంట్లు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే అమ్మ మీరు ఈరోజు రీసెర్చ్ అయిపోతున్నారు, వెళ్ళిపోండి అన్నారు. అప్పుడే శనివారం మేమైతే దేవునికి ఎంతో సంఘం అంతా ప్రార్థించింది, అందరూ ప్రార్థించారు, దేవుడు అందరూ ప్రార్థన ఆలకించాడు. మీరు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు.
దేవుడైతే చక్కటి బిడ్డనిచ్చాడు. నేనైతే ఆడబిడ్డ కావాలనుకున్నాను. అటు విధంగానే ఆరోగ్యమైన బిడ్డను ప్రిన్స్ని దయచేశాడు దేవుడు. మరలా గర్భాన్ని తెరిచాడు. మరలా ఏమిటి ప్రభు గర్భాన్ని తెరిచావు కానీ అంటూ మరలా భయంగానే ఉంది. అలాగే టెన్షన్, అలాగే భయం. గర్భం వచ్చిందే కానీ సంతోషం లేదు, ఆనందం లేదు. అలాగే ఉంటూ ఉన్నాము. 4 నెలల వరకు అమ్మాయి గర్భిణి అని అమ్మాయికి తెలీదు, మాకు తెలీదు. 5వ నెల వచ్చాక హాస్పిటల్ తీసుకెళ్ళాము. గర్భిణి అని చెప్పింది. 6వ నెల స్కానింగ్ తీయమన్నారు, తీసాము. అమ్మ మేడకాడ ఏదో బిడ్డకి ఆఫ్ వచ్చింది అన్నారు. 7వ నెల కూడా స్కానింగ్ తీయమన్నారు. 7వ నెలను తీసాము. అమ్మ ఇంకా ఎదుగుతున్నాయి అన్నారు. మరలా విజయవాడ రాతాం, విజయవాడ వెళ్ళండి అన్నారు. సర్లే అనేసి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తామని కానీ నేను చాలా ప్రార్థన చేశాను. ప్రభు ముందు అలా జరిగింది, మరలా ఇలాగేంటి ప్రభు, ఏంటి ప్రభు, మా పాపాలు, మా దోషాలు, మా బిడ్డలకి ఏంటి ప్రభు, ఎందుకు ప్రభు నాకని కష్టాలు అని నేను ప్రభుని ప్రశ్నించలేదు. కానీ నా మేలు కొరికే కొనలు కష్టాలండి. నాకేదో పరీక్ష పెడుతున్నాడు దేవుడు. అది ఎంతో కన్నీరు విడిచి ప్రభు విజయవాడ వెళ్తూ ఉన్నాను. నీవైతే అది ఆఫ్ చేయండి ప్రభు, అవి పెరుక్కోకుండా అటు మైత మాయమై చేయండి ప్రభు, అనువాలు కూడా లేకుండా చేయండి ప్రభు అని ప్రార్థించి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తే అక్కడ స్కానింగ్ తీశారు. స్కానింగ్లు అయితే అవి అలాగే ఉన్నాయి కానీ పెరగవు అని చెప్పారు. మరలా రిపోర్ట్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు బాగానే చూశారు, బాగానే ఉంది. ఇప్పుడు 9వ నెల వచ్చింది. మరలా బిడ్డ క్షేమంగా ఉండాలని, క్షేమమైన బిడ్డ కావాలని, ఆ యొక్క గాయాలు మటుమాయం లేకుండా దేవుడు చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరలా నేను చక్కటి బిడ్డను, ఆరోగ్యమైన బిడ్డను, అందమైన బిడ్డను తీసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మరలా ఇటు విధంగా అందరూ ఎదుట సాక్ష్యం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, చక్కటి బిడ్డలు ఇస్తాడు, ఆ గాయాలు మటుమాయం చేస్తాడు, ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాడని నమ్ముతూ ఉన్నాను. మీరందరూ నా బిడ్డ కొరకు, నా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. మీరందరూ చేస్తారని నమ్ముతూ ఉన్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నీవు నాకు భయమేల నా యేసయ్యా, నీవు నా